హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే చాలామందికి అంటే లాంగ్ ఫ్రాక్స్కి ఉక్సులు పెడతారు కదా చిన్న పిల్లలకి. అవి పెట్టడం కొంతమందికి అయితే సరిగ్గా రావు. వాళ్ళకి నేను చాలా ఈజీగా నేర్పిస్తాను ఈ వీడియోలో. చిన్న పిల్లలకి ఇట్లా జిప్ కంటే కూడా ఇదే బాగుంటుందన్నమాట ఉక్సులు. ఎందుకంటే జిప్ ఫెయిల్ అయిపోతుంది ఎక్కువ. ఇలా ఉక్సులు పట్టి అయితే పోదు కాబట్టి సింపుల్గా నేను చెప్తాను ఈ వీడియోలో. ఎలా చూసి నేర్చుకోండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ మొత్తం రివర్స్ చేసి కుట్టుకుంటాం కదా. కుట్టుకుని రెడీ పెట్టుకున్న తర్వాత ఇట్లా అయితే హాఫ్గా మడతేసి మధ్యలోకి అయితే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఫస్టే కటింగ్ చేస్తారు. అలా చేసే బదులు ఇలా రివర్స్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసిన తర్వాత చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది అసలు ఉండదన్నమాట. ఇలా అయితే రెండు హాఫ్గా కట్ చేసుకోవాలి. ఒకటేమో ఉక్సుల పట్టి, ఇంకోటేమో కాజాల పట్టి అనమాట. ఇప్పుడైతే ఒక 2 పీసులు అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఒకటి ఉక్సులు పట్టి, ఇంకోటి కాజాల పట్టికి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉక్సులు పట్టి అయితే వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనం ఉక్సులకు కానీ కాజాలకు కానీ క్లాత్ తీసుకునేటప్పుడు కొంచెం ఎగస్ట్రానే తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ అయితే ఉండేటట్టు తీసుకోండి. మనం ఎక్కువైనా పర్లేదు, కింద మనం కట్ చేయొచ్చు. కానీ తక్కువైతే బాగుండదు అనమాట, ముడత వచ్చుద్ది. చాలామందికి ముడత వచ్చి సరిగ్గా ఉండదు వేసుకున్నప్పుడు. కాబట్టి కొంచెం ఎగస్ట్రానే తీసుకోండి. విత్ వచ్చి 2 అయితే తీసుకోండి. ఇలా తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం మడవండి. మడిస్తే కొంచెం ఫినిషింగ్ అనేది పైన కొంచెం నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు నేను వేసేది ఉక్సులు పట్టి. ఇలా స్టార్టింగ్ అయితే కొంచెం నీట్గా రఫ్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఒక కుట్టు అయితే బారుగా అయితే వేసుకోండి. దీనికి స్టోన్స్ వచ్చాయన్నమాట. స్టోన్స్ దగ్గర అసలు తీసుకొని కుట్టడానికి చాలా తలకాయ నొప్పి. ఇలా స్టోన్స్ లేకపోతే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇంకా అది రివర్స్ చేసుకొని నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక్కసారి అట్లా అనుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడానికి, అంటే కుట్టు ఊడకుండా ఉండడానికి దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా నేను ఎలా అయితే వేసుకుంటున్నానో అలా ఇలా వేసుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్టు అనేది జారకుండా. కాబట్టి ఇలా అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇట్లా రివర్స్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇట్లా అయితే కొంచెం మడిచి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. ఊరికి అట్లా కుట్టు లాగండి పైన. ఎందుకంటే కొంచెం గుర్తుకి, కొత్తగా ఇట్లా నేర్చుకునే వాళ్ళకి అంటే విడిపోకుండా ఉంటుంది. ఇట్లా ఊరకట్ట కొంచెం అట్లా కుట్లాగైతే వేసుకొని ఇంకా తీసేయండి. తీసి ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ చేసుకోండి. అంటే ఇటు సైడ్ బ్యాక్ ఫ్రంట్ లోపల సైడు ఇలా పెట్టి ఇప్పుడు స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని ఒక బారుగా అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి స్ట్రైట్గా. ఫస్ట్ ఎందుకు వేసుకోమన్నానంటే క్లాత్ అనేది వంకర్ లేకుండా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో నేను కొంచెం కుట్టు అనేది వేసుకోండి అని చెప్పాను. ఫినిషింగ్ కూడా ఇలా అయితే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది ఫినిష్ అయిపోయిందనమాట. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఎక్కడైనా అసలు ముడత కనిపిస్తుందా, కుట్టేసినట్టే లేదు కదా. అలా వేసుకోవడం వల్ల ముడత అనేది కూడా ఉండదన్నమాట. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఉక్సులు పట్టి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం కాజాల పట్టి వేసుకోవాలి. ఈ కాజాల పట్టికి ఏంటంటే మనం ఇందాక ఉక్సులు వేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ పెట్టేసాం కదా. ఇప్పుడు కాజాల పట్టి కాబట్టి ఇప్పుడు లోపల సైడ్ పెట్టాలన్నమాట. చూడండి, లోపలికి అంటే లైనింగ్ కింద అదే వేస్ట్ క్లాత్ కింద ఉండాలి, మనం మెయిన్ క్లాత్ పైన ఉండాలన్నమాట. ఇదిగోండి నేను మడుస్తున్నా కదా, అలా లోపలికి మడిచి స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట కాజాలకి. ఎందుకంటే మనం ఇది రివర్స్ చేసుకునేటప్పుడు పైకి రావాలి కాబట్టి మనం కింద పెట్టుకోవాలి వేస్ట్ క్లాత్ని. ఇలా కింద పెట్టుకొని ఎగస్ట్రా వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు. సో కాబట్టి కొంచెం ఎక్కువ ముక్కే తీసుకోండి. ఇలా అయితే స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. పైన కొంచెం ఉంది కదా, చెప్పాను కదా, అలా మడిస్తే ఫినిషింగ్ అనేది బ్యాక్ నెక్ దగ్గర కొంచెం నీట్గా వస్తుంది చూడడానికి. సో ఇలా అయితే మడిచి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేయండి. రివర్స్ చేసిన అక్కడ మనం అక్కడ కుట్టేసుకున్నాం కదా, అలా ఏమీ వేయబడలేదు. ఎందుకంటే దీనికి డబల్ కుట్టు పడుతుంది. కాజాలకి మనం డబల్ కుట్టు మధ్యలో కదా కాజాలు వేయాలి కాబట్టి దీనికి డబల్ కుట్టు పట్టుద్ది కాబట్టి మనకు అంత అవసరం లేదు. సో ఇప్పుడు కొంచెం మడవండి. ఇట్లా 2 ఫోల్డింగ్ అయితే చేసి ఆ కుట్టు మీదకే తాండి మనం ఇంతకు కుట్టేసుకున్నాం కదా, ఆ కుట్టు మీదకే తీసుకొని వచ్చి
ఇలా అయితే ఫస్ట్ స్ట్రైట్గా నేను వేస్తున్నాను కదా, అలా అయితే ఒక కుట్టు అనేది మనం వేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో అలానే ఒకసారి చూసి వేసుకోండి. ఇలా అయితే ఒక కుట్టు నీట్గా వేసుకుంటారు. అక్కడ ఒక రఫ్ ఇస్తే ఇంకా మళ్ళీ ఇవ్వలేదు, నీట్గా ఉంటుంది. దాని పక్కనే ఇప్పుడు చూడండి, మనమైతే వేసాం కదా, ఇప్పుడు దీని పక్కనే కొంచెం ఒక ఇంచు కూడా వెళ్ళలేదు, ఒక ½ ఇంచ్ అనమాట మధ్యలో గ్యాప్ ఇచ్చి దాని పక్కనే ఇప్పుడు మనం వేసిన కుట్టు పక్కనే ఇంకొక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనం మధ్యలో కాజాలని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట, హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇగోండి ఇలా పక్కనే ఇంకో కుట్టు. అసలు ఈ క్లాత్ మీద కుట్టే కనిపించట్లేదండి, అయినా ఖచ్చితంగా ఈ వీడియో క్లారిటీగా చూస్తే మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా అర్థం కాకుండానే చెప్పట్లేదు, నీట్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. కుట్టు వేరే క్లాత్ మీద, కుట్టు కనిపించే క్లాత్ మీద ఈసారి వేస్తాను. గ్రీన్ కాబట్టి అంత కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, కాజాల పట్టి ఎప్పుడైనా కిందనే ఉండాలి. హుక్స్లు పట్టి కాజాల పట్టి పైన పెట్టండి. నేను పెడుతున్నా కదా, అది హుక్స్లు పట్టి ఏమో పైన ఉండాలి, కాజాల పట్టి ఏమో కింద ఉండాలి. ఇప్పుడు నేను చూడండి, నా లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, అక్కడ దాకా రౌండ్ షేప్లో అయితే ఇప్పుడు మనం కుట్టేసుకోవాలి. రౌండ్ అంటే బాక్స్ షేప్లో, సారీ రౌండ్ కాదు, బాక్స్ షేప్లో అయితే ఇప్పుడు మనం కుట్టేసుకోవాలి. మీరు ఎక్కడ దాకా అంటే ఒక 4 ఇంచెస్ కింద నుంచి, ఇది నేను చిన్న పాపకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఒక 4 ఇంచెస్ కింద పైకి అయితే పెట్టుకున్నాను. ఎత్తుకోండి, అక్కడ ఇది ఇచ్చి అక్కడ ఆఫ్ చేసుకొని, మనం దారం ఏం తీయకుండానే ఇట్లయితే రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను ఇప్పుడు రివర్స్ చేసా కదా, అలా చేసి అక్కడ ఒక రఫ్ ఇచ్చుకోండి, ఊడిపోకుండా ఉంటుంది మనం వేసేటప్పుడు తీసేటప్పుడు. ఇంకా స్ట్రైట్గా ఒక కుట్టు లాగేస్తే అంతేనండి, చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే అయిపోయింది. చాలా సింపుల్గా, ఎక్కడ కూడా ముడత అనేది లేదు, నీట్గా వచ్చింది. మనం వేసే తీరులో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, రాని వాళ్ళైతే మళ్ళీ ఖచ్చితంగా సెకండ్ టైం అయినా మీకు నీట్గా వచ్చుద్ది. సెకండ్ కాబట్టి థర్డ్ టైం అయినా. ఇప్పుడు చూడండి, ఉక్సులు కాజాలు పట్టి అలాగని పెట్టేస్తే ఇంకా అసలు మనం వేసినట్టే ఉండదు. వాళ్ళు జిప్ వేయమన్నారు. జిప్ ఏంటంటే పిల్లలు కదా, ఇప్పుడు వచ్చేవన్నీ అసలు బాగుండటం లేదు. 2 ఉతుకులకే ఆ జిప్ ఫెయిల్ అయిపోతే ఇంకా అసలు వేసుకోవడానికి బాగుండదు కాబట్టి ఇలా నేను ఉక్సులు పెట్టాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మేము ఎలా వేసామా అనే కాదు, ఫినిషింగ్ అనేది నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, ఉక్సులు కాజాల పట్టి ఎంత నీట్గా వచ్చిందో. సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసి, అంటే ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది, లాస్ట్ చూస్తే అర్థమవుతుంది. చూసి ట్రై నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలానే వెళ్తూ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.